ఉత్తమ చిత్రాలకు కళాకారులకు 25 ఏళ్లుగా పురస్కారాలు అందిస్తున్న భరతముని ఆర్ట్స్ అకాడమీ తాజా అవార్డును ప్రకటించింది. బాపు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన దృశ్య కావ్యం శ్రీరామరాజ్యం అత్యధికంగా 18 పురస్కారాలు దక్కించుకోగా పోరాట యోధుడి కథగా తెరకెక్కిన రాజన్న 8 అవార్డులు దక్కించుకుంది. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవాలేదని. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. 24 ఏళ్లుగా ఉత్తమ తెలుగు చిత్రాలకు నిరంతరాయంగా పురస్కారాలు అందిస్తున్న భరతముని ఆర్ట్స్ అకాడమీ రజతోత్సవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంలో తమ అవార్డులకు సార్థకత లభించే విధంగా సినిమాలు రావడం ఆనందంగా ఉందని అంబికా కృష్ణ తెలిపారు. 25 సంవత్సరాలు కంటిన్యూగా తెలుగు సినిమా ఇండస్ట్రీని, అందులో ఉన్నటువంటి ఆర్టిస్టుల్ని, అందులో ఉన్నటువంటి నిర్మాతల్ని, దర్శకులని, సాంకేతిక నిపుణులని అందరినీ కూడా గుర్తిస్తూ వాళ్ళకి తగిన పురస్కారం చేస్తూ అటు కళాకారుల హృదయాల్లోనూ, ఇటు నిర్మాతల మనస్సుల్లోనూ, అటు సినిమా ఇండస్ట్రీని ఒక గౌరవప్రదమైన రీతిలో ఎక్స్పోజ్ చేయగలిగినటువంటి సంస్థ భరతముని ఆర్ట్స్ అకాడమీ. రామాయణ ఉత్తరాఖండ కథతో తెరకెక్కిన శ్రీరామరాజ్యం అత్యధికంగా 18 విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా బాలకృష్ణ, ఉత్తమ నటిగా నయనతార, ఉత్తమ దర్శకుడిగా బాపు, ఉత్తమ నిర్మాతగా యలమంచిలి సాయిబాబు ఎంపికయ్యారు. అవార్డు జ్యూరీ సభ్యులు సైతం శ్రీరామరాజ్యం యూనిట్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. శ్రీరామరాజ్యానికి ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా అవార్డు ఇస్తున్నాం. దానికి బాబు గారు దర్శకుడు, యలమంచిలి సాయిబాబా గారు నిర్మాత. బాబు గారిని దృష్టిలో పెట్టుకుని ఒక కళాత్మక చిత్రంగా ఎప్పటికీ ప్రతి ఇంట్లోనూ ఉండిపోవలసిన ఒక డివిడిగా నిలిచిపోయే చిత్రం శ్రీరామరాజ్యం. నాగార్జున కథానాయకుడిగా విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన రాజన్న సైతం 8 విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. మే 13న ఈ అవార్డులని అందజేయనున్నారు.